శేష్ గారు హాయ్ సార్ ఇద్దరు సార్ 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 చాలా బాగుంది సార్ టీజర్ సార్ ఆనెస్ట్గా మాకనే చీర్స్ మీకు ఎక్కువ వచ్చాయి సార్. లేదు సార్ లేదు సార్ రియల్లీ ఐ టెల్లింగ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్ టీజర్ చాలా బాగుంది సార్ నిజంగా. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. నేను నిజంగా చాలా బాగా కట్ చేశారు, చాలా బాగుంది సార్. కానీ ఒకటే, మీరు మాకు తెర మీద కనిపించి ఎన్నాళ్ళేంది సార్? మొన్నే హిట్రీలో క్యామియో ఇచ్చాను కదండి. ఎన్ని సంవత్సరాలు లేదు సార్ హిట్రీ వచ్చి? మీ ఫుల్ లెంగ్త్ సినిమా వచ్చి ఎన్నాళ్ళేంది సార్? మీరు ఫుల్ లెంగ్త్ అని టాపిక్ మార్చారు ఇప్పుడు. అవును, నేను మీరు తెర మీద అంటే మా ఉద్దేశం ఫుల్ లెంగ్తేనే సార్. ఆనెస్ట్లీ మీకు ఒక చిన్న రీజన్ చెప్తా. నిన్న ఎక్స్పోర్ట్స్ వచ్చేసి టీజర్ అంతా సూపర్ ఉంది. టీజర్ వచ్చి ఒకసారి ఎంతకైనా మంచిది మార్నింగ్ ఇక్కడ చూపిస్తాం కదా మన బ్రదర్స్ అందరితో, బ్రదర్స్ అండ్ దేర్ సిస్టర్స్ అందరితో. బ్రదర్స్ అండ్ డేర్ సిస్టర్సా? సో వచ్చి కలర్స్ చూసుకుంటే అరే కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా, కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా అని మా డైరెక్టర్ 8 hours వర్క్ చేసేయండి. పొద్దున్న 3 ఇక్కడి నుంచి బయలుదేరాడు. సో ఇప్పుడు ఈ టీజర్ లాంచ్ అయిపోగానే ఈ కలర్స్ ఇప్పుడు జస్ట్ ఈ థియేటర్కి మాత్రమే. ఆల్రెడీ ఫోన్లో వచ్చింది టీజర్, ప్రపంచం ఇంటర్నెట్లో చూస్తుంది. కానీ మీ ఎక్స్పీరియన్స్ 1000% ఉండాలని చెప్పి ఎక్స్ట్రా 8-9 hours వర్క్ చేసామండి. సో ఒక టీజర్ లాంచ్లో 5 minutes తర్వాత ఫోన్లో ఉండే టీజర్ కూడా మేము ఇంత వర్క్ చేసామంటే సినిమాకి మేము ఎంత వర్క్ చేస్తామో ఆలోచించండి. కరెక్టే. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ సినిమాలు తీసేవాళ్ళు మీరు, తీసిన ప్రతి సినిమా గన్ షాట్లో పేలే సినిమాలు తీసేవాళ్ళు మీరు కూడా 2-3 yearsకి ఒక సినిమా తీయడం అంటే అది కొంచెం ఇంకోటి క్రైమ్ ఐ థింక్. ఇంకోటి ఆనెస్ట్గా చెప్తానండి, ఎప్పుడు నేను రాసిన ఒక సినిమా బయట స్క్రిప్ట్ ఒకటి, బయట డైరెక్టర్ది ఒకటి నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు మేజర్ చేస్తున్నప్పుడు హిట్ 2 చేసినట్టు ఈసారి 2 ప్యాషన్ ప్రాజెక్ట్స్ మనమే చేద్దాం అని చెప్పి డెకాయిడ్ గోడిసెట్ 2 కలిపి రాద్దాం అని కూర్చున్నా. అది మిస్టేక్ అయింది. గోడిసెట్ 2 ఎప్పుడు రావచ్చు? మరో 2 years? లేదు. ఐ ప్రామిస్ యూ బోత్ డెకాయిడ్ దిస్ ఉగాది అండ్ గూఢచారి 2 మరో ఫెస్టివల్కి వచ్చేస్తుంది. మరో ఫెస్టివల్కి ఇన్ 26. శేష్ గారు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. సార్ డెకాయిట్ అన్నారు, ఒక ప్రేమ కథ అన్నారు, ఎక్కడా కూడా ప్రేమ కనిపించలేదు టీజర్లో. అన్ని యాక్షన్ మూమెంట్స్ లవ్ అని దాచేసారా? లవ్ని వేరే కోణంలో ఏమన్నా చెప్తున్నారు? ఇట్స్ యాంగ్రీ లవ్ అండి, యాంగ్రీ లవ్. అండ్ ఇప్పటి నుంచి ఇది జస్ట్ టీజ్ మాత్రమే కాబట్టి ఇప్పటి నుంచి మీరు చూడబోయే పాటలు, థియేట్రికల్ ట్రైలర్ ఆల్రెడీ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. మీరు చూడబోయే ఒక్కొక్క ఐటమ్, మీరు చూడబోయే ఒక్కొక్కటి ఒక్కొక్క సీడ్లో, ఒక్కొక్క విత్తనాలు ప్లాన్ చేసి అనమాట మీకు క్లూజ్ ఇస్తూ ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యేదాకా. అండ్ టీజర్లో మేము కొన్ని క్లూస్ ఇచ్చాము. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవగానే మీరు టీజర్ని సాంగ్ని కనెక్ట్ చేసుకోగలుగుతారు. అలా స్లోగా లవ్ మీకు పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఒక డిఫాల్ట్గా ఏం జరుగుతుందంటే, ఒక హీరో వచ్చాడంటే ఒక ట్యాగ్ లైన్తో వచ్చేస్తుంటాడు. ఒక హిట్ పడగానే ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయిపోతుంటుంది. ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత కూడా మీ పేరు అడవి శేష్ మాత్రమే ఎందుకుంది? ఎదురుగుండా ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు వస్తుంది? ఏమైనా ప్లాన్ చేశారా? అంటే ఇందాక ట్యాగ్ ఏదో అంటున్నారు, ప్యాషన్ స్టార్ అని పెట్టుకోండి. అలా పెట్టేసుకుంటే ఈ కేక్ తినడానికి వచ్చిన కుర్రోళ్ళు ఏది పెడితే అదే అనమాట. అలా పెడితే 3 సంవత్సరాలు తీసుకుందా, 4 సంవత్సరాలు తీసుకుందా పెద్ద ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఏంటండి మొత్తం అక్కినేని కాంపౌండ్ అయిపోయారు. సుప్రియ గారు ప్రొడ్యూసర్, ఆవిడ ఫాదర్ వాళ్ళు బ్యానర్ రివైవ్ చేసినట్టున్నారు. అన్నపూర్ణ ప్రొడక్షన్ ప్రజెంట్స్, ఇప్పుడేమో నాగార్జున గారు సాంగ్స్ పెట్టారు. ఆల్వేస్ లవ్ నాగ్ సార్ అండి. చాలామందికి తెలీదు, నేను చిన్నప్పుడు నా ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది కనకట్రో సాంగ్ మీద. సో ఇట్స్ అ పర్సనల్ కనెక్ట్ ఆల్సో. సో సుప్రియ గారు ఫస్ట్ టైం ఐడియా ఇవ్వగానే ఇన్స్టెంట్గా టీం అందరు కనెక్ట్ అయిపోయి చేసాం అనమాట. సో డెఫినెట్లీ ఆయన గూఢచారి ఉన్నప్పుడు ఇచ్చిన సపోర్ట్కి ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్. ఎందుకంటే స్టూడియోలో ఎక్కడ పడితే అక్కడ షూట్ చేయనిచ్చారు, ₹1 ఛార్జ్ చేయలేదు. అండ్ ఇట్ వాజ్ ఆల్ ఒక ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ మా ఇద్దరిని సపోర్ట్ చేయడానికి. సో ఎస్, ఆల్వేస్. సుప్రియ గారు ఒక క్వశ్చన్.
అక్కడికి వెళ్తే బాగుంటుందండి మీరు. అంటే ఈ సినిమా ఎంత స్పెషల్ మీకు అనేది తెలియదు, బికాజ్ యు ఆర్ రివైవింగ్ యువర్ ఫాదర్స్ బ్యానర్ ఎస్ఎస్ క్రియేషన్స్. ఐఎమ్ వెరీ వెరీ అంటేనండి నాకు అన్నపూర్ణ గుడి కన్నా అంటే అదే అది కూడా చిన్న వర్డే. నేను అక్కడ పెరిగాను. నాకు ప్రొడక్షన్ అంటే ఏది తెలిసినా అక్కడి నుంచే. అలానే నాన్నగారు ఆయన ఫస్ట్ టైం సినిమా తీసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక చిన్న సెట్ వేసుకుని ఒక చిన్న సినిమా ముచ్చటగా ముగ్గురని తీశారండి. అదే ఆయన ఫస్ట్ ఫిల్మ్. దాని తర్వాత నాన్నగారు గాయం, శివ, ఇద్దరిద్దరే, రాముడు వచ్చాడు, తాతగారితో కలెక్టర్ గారు అబ్బాయి, చాలా సినిమాలు చేశారండి. దెన్ హీ రిటైర్డ్. అండ్ ఆ ఎస్ఎస్ క్రియేషన్స్ అనేది నేను క్యాషియర్గా ఫస్ట్ టైం 16 ఏళ్ళప్పుడు నేను పనిచేశానండి. ఐ వాజ్ ద క్యాషియర్ ఫర్ ఐ థింక్ గాయం. సో I wanted to bring that back. I wanted to make a film with the blessings of Annapurna Studios in my father's banner. సో వై ఫర్ దిస్ ఫిల్మ్ అంటే కదండి అంటే ఈ టైంలోనే ఎందుకు రివైవ్ చేయాలనిపించింది? ఎప్పటి నుంచో ఉండిందండి. ఐ జస్ట్ డెంట్ గెట్ ద రైట్ స్టోరీ దట్ ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ మై సెల్ఫ్. ఆల్ ది బెస్ట్. Anurag garu, hi. Anurag garu, hi. So, you have been very vocal and supporting Telugu cinema forever. So, what took you so long